అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఐకానిక్ టవర్స్లో 3 బ్లాక్స్ కడుతున్నారు కదండి. ఇది ఒకటండి, ఇది 2, ఆ చివరి కనపడేది 3వదండి. ఈ 3 ఐకానిక్ టవర్స్ ఇక్కడ కడుతున్నారు. మీకు పక్కన కట్టేది 1, 2 అండి. అది ఫస్ట్ బ్లాక్, ఇది సెకండ్ బ్లాక్. ఈ సెకండ్ బ్లాక్లో వాటర్ లెవెల్స్ అనేది ఈ విధంగా తగ్గిపోయినాయండి. బాగా చాలా వరకు లాగేసినాయండి. ఇంకా కొంచెమే ఉంది. కింద బేస్ మట్టం కూడా దగ్గరలో ఉంది. ఇది అయితే ఒక 4-5 రోజుల్లో అయితే మొత్తం క్లియర్ అయ్యేటట్టు ఉంది. మీకు ఇక నుంచి బాగా స్పీడ్గా మీకు వీడియోలు అప్లోడ్ చేసి ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటానండి. మొన్నటిదాకా వాటర్ ఉండడం వల్ల వీడియో చేస్తుంటే ఎప్పుడు ఒకేలాగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మారిందండి, బాగా తగ్గిపోయినాయి కదా వాటర్ అనేది. మీకు ఫుల్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. ఈ విధంగా తగ్గిపోయినండి ఈ బ్లాక్లో. ఇక్కడైతే ఓన్లీ ట్రాక్టర్స్తో వర్క్ చేస్తున్నారండి. ట్రాక్టర్స్తో లాగిస్తున్నారు వాటర్ అనేది. చాలా వరకు లాగేసింది. ఇక్కడ ఒక ర్యాంప్ ఉంది దీనికి, ఆ పక్కన ఒక ర్యాంప్ ఉంది. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తా ఒకసారి మీకు. ఈ విధంగా ఉందండి. చాలా వరకు వాటర్ లాగేసింది. దాదాపు 4-5 రోజుల్లో ఇదైతే క్లియర్ అయిపోయేటట్టు ఉంది. చూద్దామండి ఎన్ని రోజులు పట్టిద్దో. మీకు అది కూడా చూపిస్తాను ఎప్పటికప్పుడు. అవతలకి వెళ్ళి చూపిస్తాను ఒకసారి మీకు. ఆ ర్యాంప్ బాగా తగ్గిపోయిందండి. ఆ ర్యాంప్ దగ్గర చివరి దాకా వెళ్ళి మీకు ఒకసారి అక్కడ చూపిస్తానండి. కొంచెం అక్కడ బురద ఏమైనా ఉంటే జారితే కనుక వెళ్ళను, లేదంటే కనుక అక్కడ దాకా వెళ్ళి మీకు చూపిస్తానండి. ఇదిగోండి లోపల ఉన్న కేబుల్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక్కడ బురద ఉంది కానండి ఎక్కువగా జారట్లేదు. ఎందుకంటే కిందంతా ఇది కదా, కంకర బాగా గట్టిగా ఉండేసరికి ఇదిగా ఉంది. ఇది ర్యాంప్ అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఇక్కడైతే ఆ బ్లాక్ కలర్లో మారిన మచ్చ వరకు అయితే వాటర్ అనేది తగ్గిందండి. ఇంకొంచెం తగ్గితే కిందకి వెళ్ళిపోయింది. వాటర్ పూర్తిగా తగ్గిపోద్ది అనమాట. ఆ విధంగా అయితే ఉందండి ఇక్కడ. ఈ బ్లాక్లో వచ్చేసి 3 కడుతున్నారండి బిల్డింగ్స్. ఇది ఒకటండి, ఇది ఒకటి 45 అంతస్తులు కట్టేది. ఇది 45 అంతస్తులే. అది కూడా 45 నుంచి 50 అంతస్తులు అంటున్నారు. ఈ మధ్యలో గ్యాప్లో మొత్తం బాగా కడతారండి. అయితే ఏం కడతారని నాకు ఐడియా లేదు. కట్టేటప్పుడు చూపిస్తానండి మీకు మొత్తం వివరంగా. అంటే తెలియకుండా చెప్పకూడదు కదా, అందుకే నేను. చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అట్లా పక్కన పెట్టుకోండి. ఆఫర్లో మీకు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను కదా, అవన్నీ మీకు వచ్చేస్తాయండి. ప్రస్తుతానికైతే ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. ఈ విధంగా తగ్గింది వాటర్ అనేది. ఇట్లాగే గట్టిగా ఒక వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు అనుకుంటున్నాను నేను. కాదులేండి, 10 రోజులన్నా పట్టేటట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడికి ఎదరికెళ్ళే కొద్దిగా లోతు ఎక్కువ ఉందండి. నేను ఇందాక పైనుంచి చెప్పాను కదా, పైనుంచి ఒకలాగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకోలా ఉందండి. బాగా లోతు ఎక్కువ ఉంది. మినిమం 10 రోజులన్నా పట్టేటట్టు ఉంది. మరి చూపిస్తాను ప్రతిదీ కూడా. అయితే చాలా వరకు అయితే ఈ కంకర
కొత్త కన్స్ట్రక్షన్ జరిగిన ఇవి అనేది బయటపడ్డాయండి. మొన్నటిదాకా సువ్వల పై దాకా ఉండేది వాటరు. సువ్వలు ఎక్కడో లాస్ట్లో కనపడేవి ఆ నీళ్ళల్లో. అలాంటిది కింద బేస్ కూడా కనపడుతుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే వాటర్ అనేది తగ్గిందండి. రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం 40% లోపలికి వచ్చామండి. ఇప్పుడు మనం 40% ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఈ దీంట్లోకి 40% అయితే లోపల అయితే ఉన్నామండి. అది కూడా ఎందువల్ల అంటే ఇక్కడ ర్యాంప్ ఉంది కదా, ఆ ర్యాంప్ వల్ల కింద దాకా వచ్చాం మనం. ఇంకా ర్యాంప్కి అటు సైడ్ ఇటు సైడ్ అయితే బాగా లోతు ఉంటుంది. ఆ వాటర్ అంతా క్లియర్ చేయాలి కాబట్టి మినిమం 10 రోజులు పట్టింది అనుకుంటాండి. అయితే ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.